మీరు చూస్తే ఆదినారాయణ రెడ్డి చెప్తా ఉన్నాడు అంత దోపిడీ ఇసుక చిత్రావతి పెన్నా దోపిడీ చేస్తున్నది ఎవరు? ఈరోజు అభివృద్ధిలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా దోపిడీ చేసే రాష్ట్రము ఎమ్మెల్యే ఉన్నారంటే ఆదినారాయణ రెడ్డి. ఈరోజు చిత్రావతి రివర్ 40 అడుగుల పైన ఇసుక మిషన్లు రాత్రి పగలు తోడేస్తా ఉన్నారు. అంటే పర్యావరణానికి కానీ రైతులకు కానీ ఇబ్బంది కలుగుతా ఉంటే, డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది కలుగుతా ఉంటే పట్టించుకునే నాదులు లేదు. ఈరోజు 40-45 అడుగులు ఇసుక లోతుకు మిషన్లు పెట్టి తోడేసి రాత్రి పవన్లు 100 టిప్పర్లు పోతా ఉన్నాయి. జనాలు చెప్తా ఉన్నారు చిత్రావతి 3 కోట్లకు అమ్మేశారు నెలకని చెప్పి. మీ ఇష్టం వచ్చాడు తోలుకోమని సవాలు పెట్టి అమ్మేశారు. ఫ్లైఆస్ దోపిడీ, ఎవరు తోలినా తన్ని కింద కట్టాలా? ఏ గ్రావెల్ తోలినా, మట్టి తోలినా, అన్నిట్లలో దోపిడీలో ఫస్ట్ ఏదన్నా ఉందంటే తమ్మలవాడ నియోజకవర్గం. ఏమన్నా మాట్లాడితే ఆ ఫ్యాక్టరీ వస్తుంది, ఈ ఫ్యాక్టరీ వస్తుంది. నువ్వు గండికోట టూరిజం కింద డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చాం. ఇది గండికోటను చూపించాం. ఆ రోజు నుంచే సెంట్రల్ గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎప్పుడో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గండికోటను డెవలప్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో ప్రతిపాదనలు పంపించారు. దాని ఫలితంగానే ఈరోజు ఫండ్స్ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు టూరిజం డెవలప్మెంట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి రాష్ట్రంలో ఈరోజు ప్రాజెక్టులు వస్తున్నాయంటే ఈ రోజు వస్తున్నది కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. టూరిజం ప్రాజెక్టులు గండికోటను కూడా డెవలప్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపితే ఆయన కృషి వల్ల ప్రాజెక్ట్ వచ్చే ఇది నాది, నేను చేసిన ఆ స్కీమ్ ఒక పేరు చెప్తాడు, ఏసీఎస్సిఐ స్పెషల్ ఫండ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది శాసకీ కింద. ఆ పథకం పేరు ఎవరికైనా తెలుసా? ఏదో ఒక పథకాల పేరు చూసుకునేది, వచ్చిందల్లా ఇది నేనే చేసిన అని చెప్పేది.